పెరుగుతున్న పరిశ్రమలతో కాలుష్య కాసారంగా మారుతున్న విశాఖ మహానగరంలో వనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అరుదైన దశాబ్దాల చరిత్ర కలిగిన వృక్ష సంపదకు కేంద్రమైన విశాఖ సెంట్రల్ ఉద్యానవనాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దింది. కొత్త మార్పులతో సిద్ధమైన పార్కును నేడు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆకర్షణీయ నగరంగా ఎదుగుతున్న విశాఖలో ఆక్సిజన్ హబ్, లంగ్ స్పేస్ గా నిలిచే సిటీ సెంట్రల్ పార్క్ ప్రారంభానికి సిద్ధమైంది. జనసమర్థ ప్రాంతమైన ఆశీలు మెట్ట వద్ద మరిన్ని వన్నెలద్దిన పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఒకప్పటి కేంద్ర కారాగారం నేడు సెంట్రల్ పార్కుగా రూపుదిద్దుకుంది. సెంట్రల్ పార్కులో వందల సంవత్సరాల నాటి మహావృక్షాల నుంచి వామన వృక్షాలు, క్రోటన్స్, పువ్వులనిచ్చే మొక్కలు, పచ్చికనిచ్చే పరదాలు, ఇలా ఎక్కడ చూసినా ప్రకృతి పారవస్యమే. తెల్లవారుజామునే యోగా, జాగింగ్ చేసేవారికి ఈ పార్కు ఎంతో ఉపయోగపడనుంది. అసలు అంతకుముందు బయట తిరగాలంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట లేట్ అయినా మాకు వాకింగ్ చేయడానికి అటుకి బాగానే ఉంది. లోపల మన సీఎం గారు వస్తే అడిగాము యోగాకు కూడా మాకు పర్మిషన్ ఇమ్మని. అది వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. యోగా ప్రాణాయామ చేయడానికి చక్కటి వాతావరణము, మంచి గాలి, ఉదయం సాయంత్రం 2 పూట్ల వచ్చేటువంటి వాడికి ఏ రకమైన అనారోగ్యం రాదు అనేది గ్యారంటీ ఉంది ఇక్కడ. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా పేదవడం, డబ్బున్నవడం, ఎవడైనా వాకింగ్ చేసి ఒక హెల్త్ విషయంలో చాలా బాగుంది. అంచె వాళ్ళకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ సిటీలోని ఇంత సెంటర్లోని పార్క్ ఉండడం అందరికి కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళు, వాకర్స్ కానీ యోగా చేసుకునే వాళ్ళకి అందరికీ చాలా మంచిది. 10 years నుంచి 70 years వరకు అందరూ చక్కగా ఉదయం పూట, సాయంకాలం పూట అందరూ వచ్చి రన్నింగ్ అని, యోగా అని, సైక్లింగ్ అని, జాగింగ్ అని, అన్ని బ్యాడ్మింటన్ అన్ని చేస్తున్నారు. సిటీలో మాకు ఉండడం చాలా అదృష్టం వైజాగ్ ప్రజలందరికీ. ఉడా సెంట్రల్ పార్కులో ల్యాండ్ స్కేటింగ్, పాత్వేస్, వాక్వేస్ తో పాటు పక్షుల కోసం చెట్లపై చిన్నపాటి ట్రీ హోమ్స్ ఏర్పాటు చేశారు. చైనా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ నగరవాసులను కనువిందు చేయనుంది. దేశంలోనే ఈ తరహా వాటర్ ఫౌంటైన్ ఇదే ప్రథమం కావడం విశేషం. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా పేరు పొందిన విశాఖలో అందుబాటులోకి రానున్న సెంట్రల్ పార్క్ పర్యాటక ప్రేమికులను మరింత ఆకర్షించనుంది.